లోకంలో అందరికంటే ధనవంతుడు ఎవరు అనగానే మనకి గుర్తొచ్చే పేరు కుబేరుడు. కానీ కుబేరుడి దగ్గర ఉన్న అసలైన సంపద కేవలం బంగారం, వెండి మాత్రమే కాదు. ఆయన దగ్గర నవనిధులు అని పిలిచే 9 అతీత శక్తులు ఉన్నాయి. అసలు ఈ నిధుల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? పద్మ, మహాపద్మ అంటే కేవలం పేర్లు మాత్రమేనా, లేక వాటి వెనక ఏదైనా మర్మం ఉందా? ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. పద్మనిధి ఇది చాలా సాత్వికమైన నిధి. దీని ప్రభావం ఉన్న చోట మనుషులు చాలా ప్రశాంతంగా, ధర్మబద్ధంగా ఉంటారు. పురాణాల ప్రకారం ఈ నిధి ఎవరి దగ్గరైతే ఉంటుందో వారి సంపాదన తరతరాల వరకు నిలిచి ఉంటుంది. అంతేకాదు, ఈ సంపాదన కేవలం మంచి పనుల కోసమే వాడుతారని నమ్ముతారు. పద్మనిధికి రెట్టింపు గలదే మహాపద్మనిధి. ఇది ఒక పద్మంలా వికసించి ఉంటుందని చెప్తారు. ఈ నిధి ఉన్నవారికి వ్యాపారంలో తిరుగుండదు. వీరు అపారమైన ధ్యానగుణం కలిగి ఉంటారు. వీరి కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా వ్యాపిస్తాయి. శంఖనిధి ఇది చాలా ఆసక్తికరమైనది. శంఖం అంటేనే విజయం. ఈ నిధి ఉన్నవారు స్వార్థపరులుగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వీరు సంపదను బాగా ప్రోగు చేస్తారు, కానీ ఇతరులకు పెట్టడానికి అంతగా ఇష్టపడరు. కేవలం తమ కుటుంబం, తమ సుఖం కోసం మాత్రమే ఆలోచించే మనస్తత్వం ఇది సూచిస్తుంది. మకర నిధి. మకరం అంటే ముసలి. ఈ నిధి యుద్ధ తంత్రాలకు, ఆయుధ సంపత్తికి ప్రతీక. ఈ నిధి ఉన్నవారు చాలా ధైర్యవంతులుగా, పరిపాలన దక్షత ఉన్నవారిగా ఉంటారు. వీరు ఎప్పుడూ ఒక రకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లుగా ఉంటారు. శత్రువుల నుంచి వీరిని ఎవరూ ఓడించలేరు. కచ్చప నిధి. కచ్చపం అంటే తాబేలు. తాబేలు తన కాళ్ళు చేతులను లోపలికి ఎలా దాచుకుంటుందో, ఈ నిధి ఉన్నవారు కూడా తమ సంపదను బయట ప్రపంచానికి తెలియనివ్వరు. వీరు చాలా పొదుపుగా ఉంటారు. ఎవరికీ తెలియకుండా దాచుకున్న నిధి అని దీనికి పేరు. వీరు భవిష్యత్తు కోసం ఆస్తిని బాగా కూడబడతారు. ముకుంద నిధి. ముకుంద నిధి అంటే కళలకు, సాహిత్యానికి ప్రతీక. ఈ నిధి ప్రభావం ఉన్న వ్యక్తికి సంగీతం, నాట్యం లేదా చిత్రలేఖనం వంటి కళల పట్ల అమితమైన ఆసక్తి ఉంటుంది. వీరెప్పుడూ ఉత్సాహంగా, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. సమాజంలో వీరికి ఒక ప్రత్యేకమైన స్టైల్ కూడా ఉంటుంది. కుందనిధి. కుందనిధి అనేది లోహ సంపదను సూచిస్తుంది. పాతకాలంలో అయితే బంగారం, వెండి. ఇప్పటి కాలంలో అయితే ఇనుము, స్టీల్ వంటి ఖనిజ సంపద దీని కిందకు వస్తాయి. ఈ నిధి ఉన్నవారు వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులను పొందుతారు. వీరు చాలా స్థిరమైన మనస్తత్వం కలిగి ఉంటారు. నీలనిధి. నీలనిధి అంటే పేరులోనే ఉంది. ఇది నీలమణి వంటి రత్నాలకు సంబంధించినది. ఈ నిధి ఉన్నవారికి వ్యాపార లావాదేవీలు చాలా బాగా కలిసి వస్తాయి. వీరి తెలివితేటలతో, మాటకారితనంతో ఇతరులను ఆకట్టుకుంటారు. నిరంతరం కొత్త కొత్త మార్గాలలో డబ్బు సంపాదించడం వీరి ప్రత్యేకత. వర్వా లేదా ఖర్వా నిధి. ఇది చివరి నిధి. దీనిని మిశ్రమ నిధి అని కూడా అంటారు. అంటే పైన చెప్పుకున్న అన్ని నిధుల లక్షణాలు ఇందులో కొంచెం కొంచెం ఉంటాయి. ఈ నిధి ఉన్నవారు చాలా వినయంగా ఉంటారు. తమ దగ్గర ఎంత సంపద ఉన్నా గర్వపడకుండా అందరితో కలిసిమెలిసి ఉంటారు. వీరు సహజమైన అజాత శత్రువులు. చూశారుగా, కుబేరుని దగ్గర ఉన్న ఈ నిధులు కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇవి ఒక వ్యక్తిత్వాన్ని, ఒక్కో శక్తిని సూచిస్తాయి. ఈ నిధులు కేవలం పురాణాలలోని కథలు మాత్రమే కావు, మానవ స్వభావాలకు, సంపదను నిర్వహించే విధానాలకు
ఇవి సంకేతాలు. మరి ఈ 9 మీ స్వభావానికి దగ్గరగా ఉన్న నిధి ఏది? కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.